మనం ఎప్పుడైనా పాపం చేస్తే మొదట ఆయన కోపం రాదండి. ఆయన కోపం రాదు. మొదట ఆయనకు వచ్చేది ఏంటో తెలుసా? బాధ. మొదట ఆయనకి ఏం కలుగుతుంది? బాగా గుర్తు పెట్టుకోండి స్టెప్స్. మొదట ఏం కలుగుతుంది దేవునికి? బాధ. రెండవది ఏంటో తెలుసా? ఆయన నీకు వార్నింగ్ ఇస్తాడు. హల్లెలూయా. పాపం చేస్తూ ఉన్నావు, జాగ్రత్త, నష్టపోతావు, ఇబ్బంది పడతావు, పోగొట్టుకుంటావు, ఆశీర్వాదాలు కోల్పోతావు, అనారోగ్యం కలుగుతుంది, ఇబ్బందుల పాలవుతావు, శ్రమల గుండా వెళ్లాల్సి వస్తుంది. రెండవది వార్నింగ్. మొదటిది ఆయన కలిగేది ఏంటి? రెండవది ఏంటి? అప్పటికి కూడా నువ్వు చూడకపోతే, అప్పటికి కూడా నువ్వు చెవి ఒగ్గకపోయినట్లయితే నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసా? పనిష్మెంట్. ఏంటి? హల్లెలూయా. ఫోర్త్ స్టెప్ ఉంది, అది జడ్జిమెంట్. పనిష్మెంట్ వేరు, జడ్జిమెంట్ వేరు. పనిష్మెంట్ అంటే ఏంటో తెలుసా? జకర్యా ఉన్నాడు, బాప్తిస్మం ఇచ్చు యోహాను యొక్క ఫాదర్. జకర్యా, ఎలిజబెత్ ఉన్నారు కదా. ఆయన ఆ మందిరంలోనికి పోయినప్పుడు దేవదూత కనపడగానే, ఇదిగో దేవుని యొక్క కృప నువ్వు పొందుకొని ఉన్నావు జకర్యా, నీకు ఈ వృద్ధాప్యమందు దేవుడు కుమారుని ఇయ్యాలనుకుంటున్నాడు అని అంటే, నేను ముసలోన్నయ్యా, నాకెట్లా ఇస్తాడు అని అడిగాడు. హల్లెలూయా. ప్రశ్న అడిగాడు. వెంటనే ఆ దేవదూతకు కోపం వచ్చి ఏం చేశాడంటే, నీ నోరు మూయబడును గాక. ఏమంటున్నాడు? నోరు మూయబడును గాక అనగానే ఆయన నోరు మూయబడింది. ఎన్ని రోజుల పాటు మూయబడింది అది? కుమారుడు పుట్టేంత వరకు, అంటే ఆల్మోస్ట్ ఆల్ ఓ సంవత్సరం. మీరు బాగా చదివినట్లయితే ఆయనకు డమ్మే ఇది కూడా పనిచేయలే, ఆయనకి చెవులు కూడా పనిచేయలే. హల్లెలూయా. ఎందుకంటే అందులో బైబిల్లో రాయబడింది, మీరు చదవండి. ఆయనకి ఏం పేరు పెట్టాలని కుమారునికి వాళ్ళు వచ్చినప్పుడు వారు ఆయన అడగలేదు, సంజ్ఞలు చేసి ఏం పేరు పెట్టాలని అడిగారు ఆయనకి. అవునా కాదా? చెవులు సరిగా వినపడకపోతే మనము ఇంకా అన్ని డాన్సులు వేస్తాం వాళ్ళ ముందర. అవునా కదా? అది ఇది అని చెప్పి. హల్లెలూయా. అలాగా వాళ్ళని అడిగితే అప్పుడు ఆయన నోరు తెరవబడింది ఒక సంవత్సరం. దట్ ఈస్ కాల్డ్ పనిష్మెంట్. పనిష్మెంట్. గమనించండి. ఎందుకు తెలుసా? దేవుడు ఆ విధముగా ఆయన వారు విశ్వాసమును నేర్చుకుంటారని, పరిశుద్ధతలోనికి వస్తారని. హల్లెలూయా. అంత తేలికగా నిన్ను వెంటనే నరకానికి పంపించాడు. ఆమేన్. బట్ ద జడ్జ్మెంట్ ఈస్ డిఫరెంట్. పనిష్మెంట్ నీ మీద వరకే ఉంటుంది తప్ప నీ నెక్స్ట్ జనరేషన్కి అది వెళ్ళదు, నీ నెక్స్ట్ పిల్లలకు అది వెళ్ళదు. బట్ ద జడ్జిమెంట్ బైబిల్లో చాలా చాలా సందర్భాలలో దేవుడు విడుదల చేశాడు. కానీ ఆ సందర్భాలు ఏం చేయనంటే, బాగా గమనించండి. ఆ 10 ఆజ్ఞల్లో ఒకసారి మోషేకి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు తీసుకున్నట్లయితే అతి ప్రమాదకరమైన పాపాలు కొన్ని బైబిల్లో ఏర్పాటు చేయబడ్డాయి. ఆయన చెప్పాడు, నేను తప్ప నీకు ఇంకొక దేవుడు ఎవడు ఉండకూడదు, ఏ విగ్రహములకు నువ్వు. ద హైయెస్ట్ సిన్ ఎప్పుడైతే మొదటిది, ఆయన తప్ప ఇంకొకరు ఎవరైనా నీ జీవితంను నువ్వు ఆరాధిస్తున్నావు, పూజిస్తున్నావు, ఆ మార్గంలో వెళ్తున్నావు అని అంటే, దట్ ఈస్ కాల్డ్, దట్ బ్రింగ్స్ ద జడ్జ్మెంట్ నాట్ ఓన్లీ అపాన్ యూ అండ్ ఆల్సో టు యువర్ నెక్స్ట్ జనరేషన్స్ కి ఆ శాపము వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది. హల్లెలూయా. అండ్ అనదర్ థింగ్ ఏంటి అని అంటే, ద జడ్జ్మెంట్ బికాస్ ఆఫ్ అడల్టరీ. మొదటిది ఐడోలటరీ, విగ్రహారాధన, దేవుని కాకుండా ఇంకెవరినైనా నువ్వు ఆరాధించినట్లయితే. రెండవది అడల్టరీ, ఎప్పుడైతే అపవిత్రత, ఎప్పుడైతే వ్యభిచారము, వివాహమునకు వేరుగా, వివాహమునకు ముందు, వివాహమునకు వేరుగా, వివాహంలో ఉన్నప్పుడు వేరుగా నువ్వు ఇతరులతో, స్త్రీలతో, పురుషులతో నువ్వు వ్యభిచరిస్తున్నట్లయితే, దట్ బ్రింగ్స్ ద జడ్జ్మెంట్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. నాట్ ఓన్లీ అపాన్ యూ. అనేకలు రోగాలతో చనిపోతున్నారండి. ఆ రోగాలు, ఈ రోగాలు, ఎయిడ్స్ రోగాలు, లేకపోతే చెప్పుకోలేనటువంటి ప్రైవేట్ పార్ట్స్లో రోగాలతో. వై? బికాస్ దట్ ఈస్ ద జడ్జ్మెంట్. దానివల్ల కుటుంబము, పిల్లలు సఫర్ అయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అనదర్ వన్ ఏది అని అంటే, అనదర్ వన్ ఈజ్ మర్డర్. నీ పొరుగువాన్ని నువ్వు చంపకూడదు ఆజ్ఞలలో. అండ్ అనదర్ వన్ ఈజ్ స్టీలింగ్, దొంగతనం చేయకూడదు. ఎప్పుడైతే వీటిని మనం చేసినట్లయితే ఇవి నీ వల్ల ఒక వ్యక్తి, నీ ఎదుటగా ఉంటున్నటువంటి వ్యక్తి జీవితము నష్టపోతున్నదని అంటే, ఇట్ బ్రింగ్స్ ద జడ్జ్మెంట్. నీ వల్ల ఒక వ్యక్తి, బాగా గమనించండి. మళ్ళీ కొన్నిసార్లు ఏదో మనం పొరపాటున ఏదో 2-3 మాటలు అనింటాము, తిట్టింటాము, దానికి జడ్జిమెంట్లు రావులేండి. భార్యాభర్తలు ఎన్నో మాట్లాడుకొని ఉంటారు, దానివల్ల ఏం జడ్జిమెంట్లు రావులేండి. హల్లెలూయా. అట్లా అనుకుంటే భూమి మీద ఎవరు ఉండరు, ఇంకా అందరూ నరకానికే పోవాలా. హల్లెలూయా. అర్థమవుతున్నది కదా? కానీ చెబుతున్నాను, బట్ నీ వల్ల ఒక కుటుంబము కానీ, ఒకరి జీవితము కానీ, ఇతరుల జీవితములు కానీ నాశనం అయిపోతున్న పరిస్థితుల్లోనికి వెళ్తున్నాయని అంటే, ఇట్ బ్రింగ్స్ ద గాడ్స్ యాంగర్. దేవుని యొక్క కోపం అక్కడ రగులుకుంటుంది. నువ్వు కొన్నిసార్లు నీకు కుదరక ప్రార్థన చేసుకోకపోతే దేవుడు నన్ను తరిమేశాడు, దేవుని కోపం నా మీద వస్తుంది. అలాగా కాదండి, అలాగా కాదు. దేవుని వాక్యం అలాగా లేదు. ఆయన ప్రేమించే దేవుడు అండి.
ఈవెన్ దో వేర్ ఎవర్ యువర్ నౌ, ఈ యొక్క విషయాలు ఏవైతే పంచుకున్నానో, ఈ విషయాల్లో నువ్వు ఎక్కడ ఉన్నానో సరే, నువ్వు దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నాకు కనికరము చూపు, నాకు కృపను చూపు, నాకు సహాయము చెయ్యి, నా ప్రాణమును నువ్వు క్షమించు అని నువ్వు అడిగినప్పుడు, పశ్చాత్తాపముతో అడిగినప్పుడు, హల్లెలూయా, దేవుడు ఏ స్టేజ్లో అయినా కూడా నిన్ను క్షమించేటువంటి వాడుగా ఉంటున్నాడు, కనికరము చూపేవాడుగా ఉంటున్నాడు. మారు మనసుకు తగిన ఫలము ఫలించగలిగినటువంటి జీవితము మారడానికి, మార్చుకోవడానికి నువ్వు సిద్ధముగా ఉన్నప్పుడు, క్షమించడానికి, తిరిగి నవజీవితము, నూతన జీవితము ఆయన నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉంటున్నాడు. హల్లెలూయా.